అమరావతి రాజధానికి చట్టబద్ధత అనే విషయం చుట్టూ ఈ మధ్య కాలంలో రోజు వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి మొన్న ముగిసినటువంటి పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక మంత్రులు వాళ్ళ మీడియా పదే పదే చెబుతూ వచ్చింది. కానీ చివరి నిమిషంలో దాన్ని కేంద్రం వెనక్కి పంపించింది అని. కారణం ఏం చెప్పారు? 2014 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తించుకుంటూ పార్లమెంట్లో చట్టం చేయాలి అని తెలుగుదేశం పార్టీ అడిగింది అని. 2014 నుంచి 24 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉంది కాబట్టి అలా 14 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తిస్తే కొన్ని న్యాయ సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అని కేంద్రం వెనక్కి పంపింది అని. అండ్ ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి స్టేట్మెంట్ ఏంటి? 2024 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తించడానికి అమిత్ షా అంగీకరించారు అని, ఆ మేరకు అటార్నీ జనరల్తో కూడా న్యాయపరమైన ఇబ్బందుల మీద చర్చించారు అని. సో వచ్చే సమావేశాల్లో అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించుకుంటూ పార్లమెంట్లో చట్టం చేయిస్తాము అన్నది ఆయన స్టేట్మెంట్. అయితే ఇక్కడ మనకు రకరకాల ప్రశ్నలు వస్తాయి. ఒకటి, బేసిక్గా వేరే రాష్ట్ర రాజధానులను కూడా ఈ విధమైన చట్టబద్ధమైన ఏమంటారు ప్రక్రియతోనే రాజధానులుగా గుర్తించారా అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఒక రాజధాని ఏది ఉండాలి అని పార్లమెంటే ప్రతిసారి చట్టం చేసుకుంటూ వస్తూ ఉందా అన్నది ఒక క్వశ్చన్. సెకండ్, ఒకవేళ 2024 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తిస్తే మరి ఇప్పటి వరకు రాజధాని పేరుతో అమరావతి మీద పెట్టిన నిధుల మాట ఏమిటి అన్నది ఒక ప్రశ్న. అండ్ కొన్ని ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఆ సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం అని, ఇంకొకటని, అమరావతి రాజధాని అని చెప్పి విదేశీ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురావడం, ఇవన్నీ మరి ఇటువంటివి ఏమైనా ఆర్థికపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఏవి రావా అన్నది ఇంకొక ప్రశ్నే. ఆ ఇబ్బందులు ఏవి రావా అని. అండ్ అన్నిటికి మించిన కీలక ప్రశ్న ఏంటి అంటే, ఒకవేళ అమరావతిని రాజధానిగా చట్టబద్ధంగా గుర్తించాలన్న తాపత్రయం ఎందుకు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2014 నుంచి 19 వరకు వీళ్ళేవో అన్ని తాత్కాలికంగా కొన్ని భవనాలు కట్టుకుంటూ ఆ తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక రాజ్భవన్ అని చెప్పి అట్లా కట్టకుండా ఒక రాజధాని అనే దాన్ని కొంతవరకైనా కొన్ని బిల్డింగ్లు బ్రహ్మాండంగా కట్టుకుంటూ పోయి ఉండింటే తర్వాత వచ్చిన వాళ్ళు దీన్ని కదిలించాలి అనే ఆలోచన కూడా చేసేవాళ్ళు కాదు. అండ్ ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దాన్ని ఏమైనా కనుక వీళ్ళంత త్వరగా ఏమైనా కొన్ని కీలకమైనటువంటి బిల్డింగ్లు అక్కడ పూర్తి చేస్తే ఆ తర్వాతనే ఎవరైనా ఎందుకు దాన్ని కదిలిస్తారు అన్నది అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆ హైదరాబాద్ను తెలంగాణ రాజధానికి హైదరాబాద్ని తీసేసి ఇంకెక్కడికైనా మళ్ళిస్తామంటే ఎవరైనా ఊరుకుంటారా? కర్ణాటక రాజధాని బెంగళూరు కాకుండా ఎక్కడికైనా తరలిస్తామంటే ఊరుకుంటారా? తమిళనాడు రాజధాని చెన్నై కాకుండా ఎక్కడికైనా తరలిస్తామంటే ఊరుకుంటారా? అట్లా ఇప్పుడు వీళ్ళు చట్టబద్ధత కల్పించాలి అని ఇంత తాపాత్రయం దేనికి అన్నది అర్థం కావట్లేదు. ఇది వేరే వాళ్ళు కదిలించకుండానేనా, లేకపోతే అమరావతికి రాజధానిగా చట్టబద్ధత తీసుకురావడం ద్వారా సో దట్ అక్కడ భూములకి ఏమైనా డిమాండ్ వచ్చేటట్లు చేయడం, అక్కడ భూముల రేట్లు పెరిగేలా చేయడం, అండ్ మళ్ళీ 2-3 విడతలుగా భూ సమీకరణ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ భూమిని సేకరించడం కోసం అని చెప్పి ఈ చట్టబద్ధత అనే అంశం ఉపయోగపడుతుంది అక్కడ రైతులను కన్విన్స్ చేయడం కోసం అని చెప్పి ఏమైనా చంద్రబాబు సర్కార్ భావిస్తూ ఉందా? ఇవన్నీ ప్రశ్నలుగానే ఉన్నాయి. సరే, ఇప్పుడు అమరావతి చట్టబద్ధత అనే అంశం పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయేమో చూద్దాం.